ప్రభునందు మిక్కిలి ప్రియులారా, నజరేయుడైన యేసు నామములో మీకు నా యొక్క ప్రేమాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన లేఖన భాగాన్ని చదువుకుందాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ మాట. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, చాలా శక్తివంతమైన మాట. అపోస్తలుడైన పౌలు తన చివరి దినాల్లో ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి వెళ్ళవలసి వచ్చినటువంటి తరుణములో వెళ్ళక ముందు తను చెబుతున్న ఈ మాటలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. తన ఆత్మీయ బిడ్డ తిమోతికి తెలియచేసిన ఆ రోజు, ఈ రోజున సార్వత్రిక సంఘమైన మనందరికీ తెలియచేసినటువంటి ఈ ప్రాముఖ్యమైన అంశాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుని దానిలో ఉన్న మేలును మనం పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చదువుకుందాం. 4వ అధ్యాయము 2వ తిమోతికి 7వ మాట. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల రాజా, మీకు స్తోత్రాలు. ఈ మాటలో ఉన్నటువంటి కొన్ని లోతైన విషయాలు మాకు తెలియచేసి మమ్మల్ని బలపరచవలసిందిగా నీ ఆత్మచేత నడిపించి వాక్యాన్ని స్వీకరించడానికి సహాయం చేయవలసిందిగా కోరుతూ, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించాల్సిందిగా వేడుకుంటూ, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్న మాట ఏంటంటే, క్రైస్తవ జీవితం అనేది, యేసు ప్రభువుని వెంబడించడం అనేది, లేక సేవా పరిచర్య అనేది, భక్తి జీవితం అనేది ఒక యుద్ధరంగాన్ని తలపిస్తుంది. దీనిలో రోజు మనము ఏం చేయాలి అంటే పోరాడుతుండాలి అంట. ఏమట? పోరాడుతుండాలి, పోరాడుచూ ఉండాలి. Christian life is always to fight for life. మీరు బ్రతకాలి అంటే రోజు కూడా ఫైట్ చేస్తూ ఉండాలి, పోరాడుతుండాలి. నేను పోరాడాను అని అంటున్నాడు ఆయన. మంచి పోరాటం పోరాడాను. పోరాటం అంటే యుద్ధమే కదా. పోరాటం అంటే ఏంటట? యుద్ధం. రోజు యుద్ధం. నువ్వు బ్రతకాలి అంటే, ఈరోజు ఒక గొల్లియత్ కనిపించాడు మన ముందు, గొల్లియత్ని జయించాలి. రేపు ఇంకొకడు, రేపు ఇంకొకడు, రేపు ఇంకొకడు, రేపు ఇంకొకడు, ఇలాగ శత్రువులు ఎదురవుతూనే ఉంటుంటారు మనకి. ఇంకా యుద్ధ భూమిని ప్రక్కన పెడితే గనక క్రైస్తవ భక్తి జీవితం రోజు యుద్ధాన్ని తలపిస్తుంటుందంట. రోజు యుద్ధాన్ని తలపిస్తూ ఉంటుంది. రోజు పోరాడుతుండాలంట. ఆ పోరాటంలో నీ తుదిశ్వాస వచ్చేసరికంట నీతో మిగలాల్సింది నువ్వు యేసు ప్రభునందు కలిగిన విశ్వాసమే మిగిలాలి. ఎంత పోరాటం పోరాడు. డబ్బులు ఖర్చు అవుతాయి, బలం ఖర్చు అవుద్ది, శ్రమ ఖర్చు అవుద్ది, ఇంకా సమయం ఖర్చు అవుద్ది. ఇవన్నీ పోయినా పర్వాలేదు, కానీ ప్రభువులో నువ్వు పెట్టుకున్న విశ్వాసము, నమ్మకం మాత్రం
పోకూడదు, దాన్ని కాపాడుకోవాలి. యుద్ధరంగంలో కొన్ని దెబ్బలు తగలొచ్చు, యుద్ధరంగంలో కొన్ని అవమానాలు రావచ్చు, యుద్ధరంగంలో కొన్ని అపజయాలు రావచ్చు, యుద్ధరంగంలో విజయాలు రావచ్చు, యుద్ధరంగంలో ప్రోత్సాహకాలు రావచ్చు, బహుమతులు రావచ్చు. ఏమి వచ్చినా పర్వాలేదు, పోయినా పర్వాలేదు, కానీ నువ్వు ప్రభు మీద పెట్టుకున్న విశ్వాసం మాత్రం నువ్వు కోల్పోకూడదు, కాపాడుకోవాలి. ఎందుకంటే దేవుడి మీద నమ్మకం, అది దేవుడి మీద నమ్మకం, దేవుడి మీద నమ్మకం, ప్రభు మీద నమ్మకం, విశ్వాసం, అది ఎన్ని గొప్ప కార్యాలకైనా అదే దారి తీస్తుంది. ఎంత గొప్ప ఆశీర్వాదానికైనా అదే దారి తీస్తుంది. ఎంత గొప్ప ఎదుగుదలకైనా, ఎన్ని గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగాలన్నా అదే దారి తీస్తుంది. ఇందులో ఒక భాగంగా ఈ రోజున నేను స్వస్థత అనే ఒక అంశం గురించి నేను ఈ రోజున మిమ్మల్ని మీకు తెలియచేసి ప్రోత్సహించాలని ఆశపడుతున్నాను. క్రైస్తవులకు వ్యాధులు రావు అని అనుకోకూడదు. చాలా మంది ఈవెన్ స్వస్థత వరం ఉన్నవాడికి కూడా వ్యాధి రావచ్చు, స్వస్థత పరిచర్య చేసేవాడికి కూడా వ్యాధి రావచ్చు. ఉదాహరణకి ఆ పౌలు గారే పరిచర్య చేస్తే అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగాయి. తన నీడ పడే వాళ్ళకి గొప్ప స్వస్థత వచ్చింది, తన వస్త్రాలు తగిలే వారికి గొప్ప స్వస్థత వచ్చింది, తాను అనేక స్వస్థత పరిచర్యలు చేయగలిగాడు. అలాగే తాను కూడా శరీరంలో తనకొక ముళ్ళు, తనకొక బాధ, తనకొక వ్యాధి అనేది ఉంది. చాలా మంది ఆ వ్యాధిని గురించి చాలా కామెంట్స్ ఇస్తుంటారు. కళ్ళు సరిగ్గా, కళ్ళకి ఆయన వెలుగు కనిపించింది కాబట్టి కళ్ళు జబ్బు అప్పుడు ఆ రోజు వచ్చిందని కళ్ళు గురించి కొంతమంది ప్రస్తావిస్తారు. లేదా ఆ పొట్టలో ఏదో ఒక రకమైనటువంటి ప్రాబ్లం ఉందని కొంతమంది చెప్తూ ఉంటుంటారు. సరే, వాటన్నిటితో అంటే వాళ్ళు చెప్తుంటారని నేను చెప్తున్నాను తప్పించి, కానీ ఆయనకున్న వ్యాధి గురించి కూడా నాకు తెలియదు. ఆయన పర్టికులర్గా ఈ వ్యాధితో బాధపడుతున్న సంగతి మాత్రం బైబిల్లో రాయబడి లేదు. కానీ తనకు ఒక ముళ్ళు ఉందని మాత్రం తాను ముమ్మారు ప్రార్థన చేశాడు దేవుడి దగ్గర తీయమని. కానీ ఏమైంది? దేవుడు తీశాడంటే దేవుడు దాన్ని తీయకున్నా దాన్ని అలాగే ఉంచుతూ, నా కృప ఎడిషనల్గా నీకు ఇస్తున్నాను, దాని అది అలాగే ఉండనిచ్చేసే, నా కృప నీకు సరిపోతుంది. దానివల్ల వచ్చే బాధ కానీ, దానివల్ల వచ్చే పర్యవసనం కానీ రానివ్వకున్నా నా కృప అనేది నీకు తోడుగా ఉంటుంది సుమా అని దేవుడు తనకి వాగ్దానం ఇస్తాడు. ఈరోజు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారికి వ్యాధులు, బాధలు రాకూడదన్న రూలు పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడలేదు. దేవుడు అటువంటి విషయాలు చెప్పలేదు. ఇంకా వాస్తవానికి చెప్పుకోవాలనుకుంటే, ఇప్పటి రోజుల్లో సేవ చేస్తున్నటువంటి సేవకులు, సువార్థికులు, స్వస్థత పరిచర్య చేస్తున్న దైవజనులు ఎంతో మందికి ఎన్నో రకాల
వ్యాధులు బాధలు వచ్చినాయి. దినకరన్ గారిని గురించి మాట్లాడుకున్నా, ఏసన్న గారి గురించి మాట్లాడుకున్నా, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద 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 దైవజనుల గురించి మాట్లాడుకున్నా, వాళ్ళకి శారీరక పరమైనటువంటి రోగాలు వచ్చాయి. కానీ వాళ్ళు మాకు ఈ రోగం వచ్చింది, ఈ వ్యాధి వచ్చింది అని పబ్లిసిటీలు చేసుకోకున్నా, భయపడిపోకున్నా, బాధపడకున్నా వాటితో పోరాడారు. వాటితో వారు పోరాడారు. ఎంతో మంది ఈరోజు కూడా దైవజనులు హాస్పిటల్స్ లో ఉంటున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ లో అనేక రకాల సేవకులు, దైవజనులు, అలాగే వారి కుటుంబీకులు కానీ, వారి సంఘ బిడ్డలు కానీ, క్రైస్తవులు అనేక మంది వ్యాధులతో బాధపడుతున్నారు. చాలా భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి. లైక్ క్రానికల్ డిసీజెస్, దీర్ఘకాలికంగా అనారోగ్యాలు కొంతమందికి ఉంటున్నాయి. కొన్ని రోగాలు చావుకు దగ్గరగా తీసుకుపోతున్నాయి. కానీ ఏ రోజు కూడా, ఎప్పుడు కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు. కానీ అందులో జీవం కొరకు, ఆరోగ్యం కొరకు, స్వస్థత కొరకు, విడుదల కొరకు, అద్భుతం కొరకు, ఆశ్చర్యకార్యం కొరకు, ఆరోగ్యం కొరకు, సమృద్ధి అయిన జీవం కొరకు నువ్వు పోరాడుతూ ఉండాలి. ప్రభు ఇస్తాడు కదా అని మనం చూడకున్నా దాని కొరకు, ఇచ్చిన దాని కొరకు తీసుకోవటానికి పోరాడుతుండాలి. దేవా నాకు ఇది ఇష్టం లేదు, దేవా నాకు ఈ అనారోగ్యం ఇష్టం లేదు, నాకు ఈ సైనస్ ఇష్టం లేదు, నాకు ఈ హార్ట్ ప్రాబ్లం ఇష్టం లేదు, నాకు ఈ కిడ్నీ ప్రాబ్లం ఇష్టం లేదు, నాకు ఈ లంగ్స్ ప్రాబ్లం ఇష్టం లేదు, నాకు ఇదిగోనైనా తండ్రి ఏ వ్యాధులు ఉన్నాయో ఆ వ్యాధులు నాకు ఇష్టం లేదు, కాబట్టి ఈ వ్యాధుల నుంచి నన్ను దూరపరచు అని నీవు దేవుని యొక్క స్వస్థత కొరకు, దేవుని యొక్క ఆరోగ్యం కొరకు, ఆశీర్వాదం కొరకు, సమృద్ధి కొరకు, సమృద్ధి జీవం కొరకు నువ్వు పోరాడాలి. ఆయన ఉచితంగా ఇస్తాడు. ఆయన ఉచితంగానే ఇస్తాడు, కానీ ఆయన దగ్గర తీసుకోవడానికి నువ్వు పోరాడుతూ ఉండాలి. దానికి ఒకే ఒక్క ఆయుధం నీ దగ్గర, ఒకే ఒక్క మార్గం నీ దగ్గర, ఒకే ఒక్క పెట్టుబడి నీ దగ్గర ఏముందంటే ఆయన మీద కలిగిన విశ్వాసం మాత్రమే నీ దగ్గర ఉంటుంది. ఆయన అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన. ఆయన 23వ కీర్తన చదువుకుందాం ఒకసారి. అది చాలా 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 ఇంపార్టెంట్. ప్రియులారా, ఈ రోజున క్రైస్తవ్యం అనేది ఆ రోజున పోరాటమే, ఈ రోజున పోరాటమే. ఇందులో ఎటువంటి సందేహమే లేదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. లేమి కలుగదు అంటున్నాడంటే లేమి ఉంది గాని ఆ లేమిని దగ్గరికి రానివ్వడు దేవుడు. కరువు ఉంది గాని కరువును రానివ్వడు దేవుడు. కరువులో ఉంటాం గాని కరువు రానివ్వడు దేవుడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ఉన్నప్పుడు ఐగుప్తులో చీకటి ఉంది గాని ఇశ్రాయేలీయులలో వెలుగుంది. చూసారా? ఇశ్రాయేలీయులు
కనాను దేశంలో కరువును ఎదుర్కొన్నారు కానీ వారికి సమృద్ధిగా వాళ్ళకి ఆహారం దయచేయబడింది. కరువులో ఇస్సాకు అందరు పొలాలు ఎండిపోయినాయి, అందరూ పంటలు, అందరూ వ్యవసాయాలు చేయడం మానేస్తే ఇస్సాకు దేవుని యందు విశ్వాసముతో పంట వేశాడు, ఫలం పొందాడు. కరువులు, కష్టాలు, రోగాలు, బాధలు కామనే, కానీ వాటిలో నువ్వు పోరాడితే నీకు కలిగేది ఫలితం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అలాగ వస్తూ ఏంటంటే ఉన్నాడు గాఢాంధకారపు లోయలో. ఇది మరణం, మరణపు అనుభవం. చీకటి లోయ, కన్నీరు లోయ, అంధకారపు లోయ, ఇంకా దాంట్లో డీప్ డార్క్నెస్ అన్నమాట. ఇంకా గాఢాంధకారపు లోయ. అక్కడ వెలుగే ఉండదు, అక్కడ వెలుగు కనబడదు. జీవం కనబడదు, ఆరోగ్యం కనబడదు, ఆశీర్వాదం కనబడదు. అవి నీకు ఎల్లవేళ్ళ పుష్కలంగా దేవుడు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాడు, కానీ అక్కడ అలాంటి స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతావు. అది గాఢాంధకారపు లోయ. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను అంటే నేను అక్కడ ఆ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో బ్రతుకుతున్నాను, ఆ స్థితిలో నడుస్తున్నాను, ఆ స్థితిలో పడి ఉన్నాను. ఏ అపాయమునకు భయపడదు. అంత అపాయం, డేంజరస్ జోన్. తెలియదు ఎప్పుడు ఏ అపాయము జరుగుతుందో, ఏ ప్రమాదము వాటిల్తుందో, ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి స్థితిగతుల్లో నేను సంచరిస్తున్నప్పుడు మనకు కలిగిన ఒకే ఒక్క హోప్ అండ్ మనకు కలిగిన ఒకే ఒక్క ఆశీర్వాదం ఏంటంటే, ఒకే ఒక్క ఆయుధం ఏంటంటే, మనము మన ప్రభు మీద పెట్టుకున్న నమ్మకము, విశ్వాసము మాత్రమే. ఈరోజు నా ప్రియులారా, కోర్స్ నేను తెలుగులో ఇంకా మరింతగా నేను మీకు వివరించలేకపోతున్నానేమో, నాకు అర్థం కావట్లేదు. కానీ మనకు ప్రభునందు కలిగిన విశ్వాసం అమూల్యమైనది, ప్రశస్తమైనది, పరిశుద్ధమైనది. ఆ విశ్వాసాన్ని ఎప్పుడు మనం కోల్పోకూడదు. అటువంటి విశ్వాసం, గొప్ప విశ్వాసం, ప్రశస్తమైనది. అలాంటి విశ్వాసాన్ని మనం ఎప్పుడు కోల్పోకూడదు. మనము ఆ లోయలో సంచరిస్తున్నప్పటికీ కూడా, అలాంటి అనుభవంలో ఉన్నప్పుడు, ఎంతో మంది ఈ రోజున పడకల మీద ఉన్నారేమో, ఎంతో మంది ఈ రోజున అలాంటి అవసాన స్థితిలో, దశలో ఉన్నారేమో. ఇంకా డాక్టర్స్ చేతులు ఎత్తేశారు, ఇంకెవరి వల్ల ఇది జరగదు, ఇంకా వైద్యం చేయటం అనవసరం, వాళ్ళకి ఏది ఇష్టమైతే అది తినిపించండి, వినిపించండి, కనిపించనివ్వండి అని అటు వైద్యులు ఇటు లోకస్తులు తెలియజెప్తున్నారేమో. నో, నువ్వు అప్పుడే వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు? నీ దగ్గర ప్రశస్తమైనటువంటి ఒక గొప్ప ఆయుధం ఉంది. అదే విశ్వాసం, అదే ఫెయిత్ ఇన్ క్రైస్ట్, ఫెయిత్ ఇన్ జీసస్, ఫెయిత్ ఇన్ ద లార్డ్. అది గొప్ప బలమైనది, గొప్ప ఆశీర్వాదకరమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగే ఒక అధికారి వచ్చాడు, సమాజ మందిరపు అధికారి యేసయ్య దగ్గరకు వచ్చాడు. వాస్తవానికి తన కుమార్తె చనిపోయింది. చనిపోక ముందు తను ఏ వైద్యము చేయించాడో మనకు తెలియదు, ఎక్కడికెక్కడ తిప్పాడో తన కూతుర్ని తెలియదు.
లేకపోతే ఎంతమంది వైద్యులు వచ్చి తన ఇంటి దగ్గర వైద్యం చేస్తారో మనకు తెలియదు. ఎందుకంటే పెద్ద ధనవంతుడైన అధికారి ఆయన. కానీ ఏ ఒక్కరు కూడా తన కుమార్తెను బ్రతికించలేకపోయారు. ఆ ఊర్లోకి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ సమాజ మందిరపు అధికారి పబ్లిక్ గ్రౌండ్లో, వీధుల్లో, వాడల్లో బహిరంగంగా ఆయన దగ్గరకు వచ్చి ప్రతిమాలుకోవడం జరిగింది, మోకరించడం జరిగింది. ఆయన, ప్రభువా మా ఇంటికి వచ్చి మా అమ్మాయి చనిపోతుంది, మరి ఇంకెటువంటి అవకాశాలు లేవు, మా ప్రయత్నాలన్నీ మేము చేసేసాం, తనకి జీవం ఇవ్వలేకపోయాం, తనకు ఆరోగ్యం ఇవ్వలేకపోయాం, తనకి బ్రతుకుని ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి మీరు వచ్చి మా అమ్మాయి మీద చెయ్యి వేసి తను ఆశీర్వదిస్తే తన ఆయుష్ పోసుకుంటుంది, తనకు జీవం కలుగుతుంది, తను చనిపోదు అనే నమ్మకం నాకుంది, విశ్వాసం నాకుంది. దయచేసి మా ఇంటికి వస్తారా, మా పాపను బ్రతికిస్తారా అని ప్రభువును వేడుకుంటుంది. ఈ రోజున ఈ పిచ్చోళ్ళందరూ కూడా స్వస్థ పరిచర్యను విభిన్నంగా విపరీతమైన విడ్డూరమైనటువంటి రీతుల్లో మరల్చి ఈవెన్ క్రైస్తవ సమాజంలో ఉన్న మనం కూడా స్వస్థత మీద ఒక అవగాహన లేకపోవడం దౌర్భాగ్యం. ఉన్న ఆరోగ్యాన్ని, ఉన్న మనశ్శాంతిని, ఉన్న ఆశీర్వాదాన్ని ప్రభు దగ్గర పోగొట్టుకోవడం తప్ప స్వస్థపరచు దేవుడు యేసు దేవుడు. నువ్వెందుకు నమ్ము? అయితే స్వస్థ పరిచర్యలో విభిన్న పోకడలను విమర్శించడం తప్పు కాదు కానీ విభిన్నమైన రీతుల్లో మీరు అవగాహన లేనప్పుడు విమర్శిస్తున్నారేమో కానీ యేసు ప్రభు స్వస్థపరచు దేవుడు. స్వస్థత అనేది యేసు దగ్గర ఉంది. నీ విశ్వాసంతో నీకు స్వస్థ వస్తుంది, నీ నమ్మకంతో నీకు స్వస్థ వస్తుంది. దాని గురించి తప్పుగా మాట్లాడకెప్పుడు. నువ్వు ఆరోగ్యంగా ఉంటే దేవునికి స్తోత్రం. ఆరోగ్యంగా లేని వారికి ఎంతో అవసరమైన సందేశం ఇది. ఎంతమంది ఈ రోజున వారి యొక్క సంపాదన డాక్టర్లకు ఇస్తున్నారు, ఎంతమంది అనవసరంగా హాస్పిటల్ పాలు చేస్తున్నారు. విశ్వాసం ఏమైంది? నమ్మకం ఏమైంది? నేను చెప్తాను వినండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన అన్నమే దానికి ఉదాహరణకి నేను ఒక మాట చెప్తాను వినండి. నా తల్లి ఏం చేసిందంటే తనకి ట్యూబర్క్యులోసిస్, బోన్స్ టీబీ, తనకి బోన్స్ టీబీ వస్తే అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, అది నయం కాలేదు. కానీ ఆమె పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తీసుకొని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివి ముగించే లోపు తనకు ఆ రోగం మాయమైపోయింది. హల్లెలూయా. తను పెట్టుకున్న నమ్మకం వాక్యంలోనే, దేవుడిలోనే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్పిన మాటల మీదే తన నమ్మకం, ప్రభు చెప్పిన మాటల మీద నమ్మకం, పరిశుద్ధాత్మ చేత లిఖింపబడిన ఈ పరిశుద్ధ లేఖనాల మీద ఆమెకి నమ్మకం, దేవుడి మీద నమ్మకం, వాక్యమే దేవుడు. అటు తర్వాత ఏమైంది తెలుసా? పాపం ఒక ఇనుప రేకు తన కాలికి మడమ దగ్గర గీస్తే అది చిన్న పుండయి, అది అలాగా పెద్ద పుండయి, అది క్యాన్సర్ వరకు వచ్చి కాలు తీసేయాలన్నంత వరకు వచ్చింది. వైద్యులు ఎంత వైద్యం చేసినా దాన్ని నయం చేయలేకపోయారు, సెప్టిక్ అయిపోయి. అయితే మళ్ళా ఆమె ఆదికాండం మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు చదివేసరికి అది మాయమైపోయింది. ప్రభు దగ్గర ఒక ఒప్పుకోలు తీసుకుందాం. ప్రభు అని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం ఆ రోజుల్లో, ఇప్పుడు 70s
80s నేను 71లో పుట్టాను. 83 వరకు నాకు ఆ ప్రాబ్లమ్స్, అమ్మ ప్రాబ్లమ్స్ కొన్ని నాకు తెలుసు. అమ్మ నాకు సాక్షి రూపంలో చెప్తే తెలిసేది. అటు తర్వాత యూట్రస్ ప్రాబ్లం వచ్చింది, యూట్రస్ క్యాన్సర్. ఒక్క తల్లికే ఇంత బాధ. మా అమ్మంటే నాకు చాలా ఇష్టం. అందుకోసమే, అంటే నాన్న మీద ఇష్టం. అమ్మ అంటే నాన్నన్న ఇష్టమే, అమ్మన్న ఇష్టమే, తమ్ముళ్ళన్న ఇష్టమే, చెల్లెళ్ళన్న ఇష్టమే. కానీ అమ్మంటే ఎక్కువ ఇష్టం. ఎవరికి ఇష్టం ఉండదు అమ్మంటే ఎవరికి ఇష్టం ఉండదు. నాయనంటే ఎవరికి ఇష్టం ఉండరు చెప్పండి? అమ్మా నాన్నే ఇష్టపడతాం మనం. అందుకోసం వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మనం ప్రస్తుతం ఏంటంటే వెంటనే స్పందిస్తుంటాం. అమ్మ చనిపోతుందా, నాయన చనిపోతున్నాడా అని భయపడిపోతుంటాం. ఈ రోజుల్లో ఇవి కొద్దిగా విడ్డూరంగానే ఉన్నాయి అనుకోండి, కానీ ఉండాల్సిన ప్రేమ మాత్రం వారి మీద ఖచ్చితంగా ఉంటుంది. అమ్మన్న నాన్నన్న వాళ్ళ మీద ప్రేమ అందరికీ కూడా ఉంటుంది. అయితే అమ్మ చెప్పిన సాక్ష్యాన్ని మీకు చెప్తున్నాను ఈరోజు. నేను వేరే సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యాను, కానీ దేవుడు, నేను స్నానం చేస్తున్నప్పుడు దేవుడు ఈ మాటలన్నీ తెలియజేస్తున్నాడు. చెప్పు 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 అని. నాకు తెలియదు ఎవరిని స్వస్థపరచడానికో, ఎవరిని బాగు చేయడానికో, ఎవరిని ప్రోత్సహించడానికో, ఎవరు మేలు పొందుకోవడానికి ఈ మాటలు వెళ్తున్నాయి నాకు తెలియదు. దేవుని మాట. అసలు దిగంబరత్వం కోసం ప్రిపేర్ అయ్యాను. దిగంబరత్వం కోసం మెసేజ్ ప్రిపేర్ అయ్యాను. దాన్ని నోట్స్ లో కూడా పెట్టుకున్నాను. ఇక్కడ ఇది నేను ప్రకటిద్దాం అనుకున్నాను, ఈరోజు బోధిద్దాం అనుకున్నాను. కానీ దేవుడు సడన్ గా మాట్లాడు అని దేవుడు నేను స్నానం చేస్తున్నప్పుడు ఆ ఫోర్స్ దేవుడి దగ్గర నుంచి వస్తుంటే అక్కడే 4 మాటలు తెలియజేసాడు దేవుడు. వెంటనే వచ్చి చిన్న పెన్తో చిన్న పేపర్ మీద రాసుకుని ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. ఆరాధన అవుతుండగా 4 మాటలు టక 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 ఆయన బాత్రూంలో చెప్పిన మాటలు నేను వెంటనే నోట్స్ రాసుకుని నాకు అలవాటు. ఆయన చెప్తున్న వెంటనే పెన్ను నోట్స్ నా పక్కన ఉంటాయి. ఇలా దేవుడు చెప్పిన మాట ఎన్నో మర్చిపోయాను అనమాట. తర్వాత రాసుకున్నాను. కానీ అవి తీసుకొచ్చి నోట్స్ పెట్టి, దేవుడు చెప్పమన్న మాటల్లో ఆశీర్వాదం ఉంటుంది. ఏవో ఈ రోజున 4 ఇంటర్నెట్లో 4 మాటలు తీసేసి అక్కడ ఫేస్బుక్ లో 4 మాటలు తీసుకొచ్చి యూట్యూబ్ లో 4 మాటలు తీసుకొచ్చి బోధించడం కాదు. అది పస్సం ఉండదు. నువ్వు దాన్ని కాపీ చేస్తున్నావు కాబట్టి దాంట్లో పెద్ద పస్సం ఉండదు. నీకు దేవుడు డైరెక్ట్ గా సందేశాన్ని ఇచ్చే దానిలో మాత్రం అది ఎవరికో ఒకరికైనా, 100 మందికైనా, 1000 మందికైనా, లక్షల మందికైనా, కోట్ల మందికైనా అది ఉపయోగపడుతుంది. మీరు అలాగే ఆశీర్వదించబడిన వారైతే మా యొక్క ఈ ఆన్లైన్ లో ఎక్కడ మీకు ఫేస్బుక్ లో కానీ, యూట్యూబ్ లో కానీ, ఎక్కడ మీకు ఈ ట్విట్టర్ లో కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎక్కడ మీకు ఈ వీడియో లభ్యమైన అక్కడ మీరు కామెంట్ చేయండి. నేను దీవించబడ్డాను, ఆశీర్వదించి మేము దేవునికి మహిమ చెల్లిస్తాం. ఒకవేళ మీరు కామెంట్ చేయకపోయినా దేవుడు ఎవరి జీవితంలోనో ఒకరి జీవితంలో, లేకపోతే ఎవరు ఇలాంటి అవసరతల కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు మరలా ఆమె ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివేసరికి ఆ క్యాన్సర్ పోయింది. అటు తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి, యూరోపైప్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అవి కూడా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివితే అది కూడా అలాగిపోయినాయి. ఆవిడ ప్రాక్టీస్ ఏంటంటే షీ హాస్ కెప్ట్ faith. She has fought for her life. ఆమె జీవం కోసం, ఆమె ఆరోగ్యం కోసం, ఆమె ఆశీర్వాదం కోసం ఆమె పోరాడింది. ప్రభు మీద నమ్మకంతో, విశ్వాసంతో పోరాడింది.
కొన్ని సంవత్సరాలు బ్రతికింది. తరువాత పరుగు తుదముట్టించింది, ప్రభునందు నిద్రించింది. విశ్వాసం కాపాడుకోవాలి. ఇప్పటికీ నేను ఇంటికి వెళ్తే తను చదివే బైబిల్ చూస్తాను, తన ముఖాన్ని చూస్తాను, ఫోటో చూస్తాను, తర్వాత నాన్నని చూస్తాను, ఫస్ట్ వెళ్ళంగానే అమ్మని చూస్తాను. ఆవిడ చేసిన ప్రార్థన, ఆవిడ చేసిన భక్తి జీవితం, ఆవిడ పోరాడిన పోరాటం గుర్తుకొస్తాయి. ఇంకా మనం ఎంతగా పోరాడాలి, ఇంకా మనం ఎంతగా జీవించాలి, ఇంకా మనం ఎంతగా ఆస్వాదించబడాలి అనేటువంటి ఒక ప్రేరేపణ, ఒక ప్రేరణ వస్తుంది, ఒక ఉద్రేకం లాగా వస్తుంటుంది. ఇంకా మనం విశ్వాసంలో బలపడాలని. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఈయన ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈలోపు ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చి, బోధకుడిని మరి శ్రమ పెట్టొద్దు, మీ అమ్మాయి చనిపోయింది అని చెప్పారు. చెప్తే ఆయన ఒక మాట, 3 సువార్తలు రాస్తారు ఆయన గురించి, కానీ నేను లూకా సువార్త నుంచి మాట తీసుకుంటున్నాను. లూకా సువార్త 8వ అధ్యాయము 49-50 వర్షాలు చదివితే, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, ఒకడని రాశారు ఇక్కడ. ఇంకో దగ్గర ఏంటంటే కొంతమంది వచ్చారని రాశారు, 2 ఎంతమంది వచ్చారని రాశారు. వారి మాట నమ్మొద్దు అన్నాడు అక్కడ ఆయన. వచ్చి బోధకుని శ్రమ పట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాట విన్నాడు. విని యాయీరుతో ఏం చెప్తున్నాడు? భయపడవద్దు. విశ్వాసం ఉన్నవాడికి భయం ఉండకూడదు. భయపడవద్దు, నమ్మిక మాత్రముంచు, విశ్వసించు. ఆమె స్వస్థ పరచబడును అని వానితో చెప్పాను. ఆమె స్వస్థపరచబడును. చచ్చిపోయిందా ఇంకెలా స్వస్థపరచబడుతుంది? కాస్తా కోస్తా ఊపిరుంటే మనం వెళ్ళి ప్రార్థన చేస్తాం. చచ్చిపోయే సవాళ్ళకి ఏం ప్రార్థన చేస్తాం మనం వెళ్ళి? ఈ రోజున చాలా మంది ఆత్మీయంగా చచ్చిపోతున్నారు. గుడి ఉండదు, బడి ఉండదు, బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు, దేవుడి సన్నిధికి రారు, దేవునికి ఇవ్వరు, సహవాసం ఉండదు, వాక్యం చదవడం ఉండదు, మోకాల ప్రార్థన ఉండదు, లేకపోతే మామూలు ప్రార్థన ఉండదు. కానీ బతుకుతున్నట్టుగా కనబడతారు, కానీ వాళ్ళు ఆత్మీయంగా ఎప్పుడు చచ్చిపోయారు. అలాంటి వారి విషయంలో కూడా భయపడకు. మీ పిల్లలు ఎంతమంది ఆత్మీయంగా ఉన్నారు ఈ రోజున? ఎంతమంది ఆత్మీయంగా ఉన్నారు చెప్పండి. గుండె మీద ధైర్యం వేసుకొని చెప్పండి, గుండె మీద చేయి వేసుకొని చెప్పండి. ఎంతమంది ఉన్నారు ధైర్యంగా? మా పిల్లలు చాలా ఆత్మీయులని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? కొద్దిమంది చెప్పగలరేమో కానీ 100% 95% వరకు మన బిడ్డలు దైవికంగా లేరు. అలాంటి వారి కోసం మనం భయపడుతున్నాం, బాధపడుతున్నాం, దిగులు పడుతున్నాం, తొందరపడుతున్నాం, కోపడుతున్నాం. ప్రభు అంటున్నాడు, వాళ్ళు స్వస్థపరచబడతారు, వాళ్ళు బాగుపడతారు. దేవుడు వస్తాడు, వాళ్ళని దర్శిస్తాడు, వాళ్ళు తాకుతాడు. నువ్వు నేను చేసిన పరిస్థితి తెలుసా? ప్రభు దగ్గర ప్రార్థన చేయడమే, యాయీరులాగా మోకరించి ప్రభుని అడగడమే. ప్రభువా మా పిల్లలు, ప్రభువా మా పిల్లలు, ప్రార్థన చేయి. ఎవడో ఒకడు వచ్చి మీ పిల్లలు ఇంకంతేనండి, ఇంక బాగుపడరండి, లోకంలో కలిసిపోయారండి,
అని ఎవడు ఏం చెప్పినా ఆ మాట నమ్మొద్దు. యేసయ్య మాటలు వింటాడు. విని భయపడొద్దు అని అన్నాడు. ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పాడు. అప్పుడు ఇంటికి వెళ్ళాడు. ఆమె మీద చేయి వేశాడు, ప్రార్థన చేశాడు, అంత మాట్లాడాడు. ప్రభువా, నా పిల్లల్ని దర్శించు, నా పిల్లల మీద నీ చెయ్యి రానివ్వు, నా పిల్లలతో మాట్లాడు అని నీవు నేను ప్రార్థన చేసుకోవాలి. ఇది ఆత్మీయ స్థితి గురించి మాట్లాడాను. భౌతికంగా కూడా ఆమెకున్న రోగం ఏంటో నాకు తెలియదు, కానీ ఆమె చనిపోయే స్థితిలోకి వచ్చింది. చనిపోయింది కూడా. కానీ ప్రభు వెళ్ళి స్వస్థపరిచాడు, ప్రభు వెళ్ళి జీవం ఇచ్చాడు, ప్రభు వెళ్ళి ఆరోగ్యం ఇచ్చాడు, ప్రభు వెళ్ళి ఆశీర్వాదం ఇచ్చాడు. Keep faith in God. Fight. పోరాడు. పిల్లలతో పోరాడకు. మనం పోరాడాల్సింది శరీరంతో కాదు, రక్తమాంసములతో కాదు. నీ విశ్వాస జీవితంలో నువ్వు పోరాడాలా, ఆత్మలతో పోరాడాలా, అంధకార సంబంధం దురాత్మ సమూహాలతో పోరాడాలా, ప్రధానులతో పోరాడాలి. ప్రభుత్వాలు ఏది ప్రభుత్వం చేస్తుంది నీ బిడ్డ మీద? ఏది ప్రభుత్వం చేస్తుంది? అపవాది చేస్తున్నాడా? చెడ్డ అలవాడ? ఆ ఆత్మ ఏంటి? దాన్ని పట్టుకో, దాంతో పోరాడు. నువ్వు నా బిడ్డ మీద ఏలుబడి చేయడానికి లేదు, పో బయటికి. ఒకవేళ భౌతికంగా మీకు చెప్పాను కదా, కిడ్నీ ప్రాబ్లమ్స్, పో బయటికి. లివర్ ప్రాబ్లమా, పో బయటికి. లంగ్స్ ప్రాబ్లమా, పో బయటికి. హార్ట్ ప్రాబ్లమా, పో బయటికి. సైనస్ ప్రాబ్లమా, పో బయటికి. క్యాన్సరా, పో బయటికి. లింఫ్ నోడ్సా, పో బయటికి. వేసినామలో ఏమి జబ్బులున్నాయో అన్నిటికీ యేసు నామంలో విశ్వసించి వాటితో పోరాడితే గనక మీదే విజయం, మందే విజయం. మీరేంటంటే నమ్మకాలు ఉన్నాయి కానీ, విశ్వాసం ఉంది కానీ, ప్రార్థన జీవితం ఉంది కానీ పోరాటం లేదు. పోరాడితేనే విశ్వాసం అనేది. ఎందుకంటే పోరాటం చేయడానికి ఇచ్చిన అమూల్యమైన పెట్టుబడి, పరలోకపు పెట్టుబడి, ప్రభువు పెట్టుబడి. ఆత్మ వరం కూడా అది, కృపా వరం కూడా అది, ఆత్మ ఫలం కూడా అది. దాంతో నువ్వు యుద్ధం చేయాలి. నీ దగ్గర ఉన్నదా? ఒక్క సెల్ ఫోన్ పట్టుకొని ఎన్ని రకాల విద్యలు నేర్చుకుంటున్నారు. ఒక్క సెల్ ఫోనే ఇటు యూట్యూబ్ లో పాటలు నేర్చుకుంటున్నారు, ఒక్క సెల్ ఫోనే ఇటు గూగుల్లో ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటున్నారు, ఒక్క సెల్ ఫోనే ఇటు గ్రాఫిక్స్ చేస్తున్నారు, ఒక్క సెల్ ఫోనే ఇటు ఎడిటింగ్ చేస్తున్నారు, ఒక్క సెల్ ఫోనే టీచింగ్ తీసుకుంటున్నారు, ఒక్క సెల్ ఫోనే పాడవుతున్నారు. ఒక సెల్ ఫోన్ ఉందంటే డిజిటల్ మనీ కోసం, అలాగే టెక్నికల్ నాలెడ్జ్ కోసం, స్పిరిచువల్ నాలెడ్జ్ కోసం, సెక్యులర్ స్టడీస్ కోసం, గూగుల్ ఇన్ఫర్మేషన్ కోసం దీన్ని వాడుకుంటున్నామే. తర్వాత ఇంకేంటంటే గూగుల్ మ్యాప్స్, ఊరు వాడ తెలియకపోతే లొకేషన్స్ పెడుతున్నామే. ఇంత నాలెడ్జ్ తెచ్చుకుంటున్నాం ఒక్క ఫోన్ ద్వారా. మరి ఎంతకన్నా గొప్పదైనటువంటి అమూల్యమైన ప్రశస్తమైన విశ్వాసం, యేసుక్రీస్తు ప్రభునందు పెట్టుకున్న విశ్వాసం ఇంకెంత గొప్పది. అది నిన్ను ఎక్కడికి దారి తీస్తుంది తెలుసా? నీకు చావు రానివ్వకుండా బ్రతికింప చేస్తుంది. ఒకవేళ నన్ను ఎందు విశ్వసించేవాడు చనిపోయినా మరలా బతుకుతాడు.
ఎన్నటికీ చచ్చిపోడు. అంటే అర్థం ఏంటంటే ఆ విశ్వాసం కాపాడుకొని చనిపోయినా సరే పరలోకంలో కూడా నీకు జీవం అనేది దేవుడు ఇస్తూనే, భూమి మీద జీవంతో ఉంటావు, పరలోకంలో జీవంతో ఉంటావు, సమృద్ధి అయిన జీవంతో ఉంటావు. కొన్ని మాటలు చెప్పింది 2 మాటలు చదివి ముగించేస్తా. మార్కు సువార్త 9వ అధ్యాయంలో 23 నుంచి 25 వచనాల్లో ఆయన తన పిల్లడికి వ్యాధి వస్తుంది. ఓకే, ఇక్కడ ఒక దెయ్యం పట్టేస్తుంది వాడికి. ఆ దెయ్యం వాడిని చంపేయాలని అప్పుడప్పుడు నీళ్ళలోకి అగ్గిలోకి వాడిని తోసేస్తుంది. హల్లెలూయా. వాడు పండ్లు కొరుక్కుని మూర్ఛిల్లిపోయి పడిపోతుంటాడు, లైక్ ఎపిలెప్సీ అన్నమాట. అది ఎక్కడ వాడిని పట్టునో, ప్రైజ్ ది లార్డ్, చూసారా, అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ, అది ఎక్కడ వాడిని అక్కడ వాడిని పడదు వస్తే. ప్రైజ్ ది లార్డ్. 17వ వచనం చదువుకుందామా. జనసమూహంలో ఒకడు బోధకుడా, మోగ దెయ్యము పట్టిన కుమారుని నీ వద్దకు తీసుకుని వచ్చేది. అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వారిని పడద్రోయను. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛులను. దాన్ని వెళ్ళగొడ్డని నీ శిష్యులు అడిగితే గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకైనా విశ్వాసం లేని తరములారా, నేను ఎంతకాలం మీతో ఉంటానయ్యా అని చెప్పి కోపడ్డాడు. చూసారా, అది ఎక్కడ పడుతుందో, ఆ మోగదయ్యం ఎక్కడ పడుతుందో అక్కడ వాడు పడిపోతాడు, మూర్ఛిల్లిపోతాడు, నురుగు కార్చుకుంటాడు. మీ వాళ్ళని అడిగాను కానీ, మీ శిష్యులు అడిగాను కానీ అది వాళ్ళ వల్ల కాదు. వారిని నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పాడు. అది వారిని నా యొద్దకు తీసుకురండి అని చెప్పగా వారు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చి, దయ్యము ఆయనను చూడగానే వాని విలవిల్లాడించిన గనుక వాడి నేల మీద నురుగు కార్చుకొని పొరలాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యం నుండియే అది వారిని నాశనం చేయవలన తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయను. ఏమైనా నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని. అక్కడ పడిపోవడమే కాకుండా అగ్నిలోకి నీళ్ళలోకి తోసేస్తుంటదట. అది నీళ్ళంటే కష్టాలు, అగ్ని అంటే నరకం. అర్థమైందా? అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని చెప్పను. చెప్పడి 24 వర్స్, మార్క్ 9:24. बालक के पिता ने तुरंत गिड़गिड़ाकर कहा, हे प्रभु, मैं विश्वास करता हूँ, मेरे विश्वास का उपाय कर. मेरे विश्वास का उपाय कर. मैं विश्वास करता हूँ, मेरा विश्वास ऊपर कर. అపనమ్మకం లేకుండా నాకు సహాయం చేయి. నేను నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నాను. ఎందుకో తెలుసండి, విశ్వాసం కాపాడుకోవాలి. విశ్వాసం లేకపోతే ఏమవదు. ఈ మూర్ఛని ఆ చిన్నవాని తండ్రి నమ్మాడు కాబట్టి ఆ చిన్నవాని తండ్రి నమ్మకం బట్టి, విశ్వాసం బట్టి ఆయన యొక్క కుమారుడు స్వస్థపరచబడ్డాడు.
యాయీరు నమ్మాడు కాబట్టి, యాయీరు విశ్వసించాడు కాబట్టి, యాయీరు కుమార్తె, నీకు చెప్పాను, నీ కుమార్తె చచ్చిపోయిందని చెప్పాను, నీ కుమార్తె స్వస్థపరచబడునని నేను నీతో చెప్పుచున్నాను. అది నమ్మాడు. వెంటనే తన జీవితంలో కార్యం జరిగింది. ఇంకొక ఆమె అడిగింది, నా కుమార్తె దెయ్యం పట్టి పీడించబడుతుంది, సరే వెళ్ళు, ఈ గడిలో ఆమె స్వస్థపరచబడుతుందంటే అది నమ్మింది కాబట్టి వెళ్ళింది, కార్యము జరిగింది. ఈ రోజున ఇలాంటి విశ్వాసాన్ని కాపాడుకోవాలి అంటే నువ్వు పోరాడాల్సిందే. స్వస్థతను గురించిన విశ్వాసమే కాదు, ప్రభువునందు విశ్వాసం. స్వస్థతను గురించి విశ్వాసం ఉండాలి, జీవమును గురించిన విశ్వాసం ఉండాలి, పరిశుద్ధతను గురించిన విశ్వాసం ఉండాలి, అద్భుత కార్యాలను గురించిన విశ్వాసం ఉండాలి, పరలోకాన్ని గురించిన విశ్వాసము ఉండాలి. హల్లెలూయా. కరువులు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి విజయం పొందుకోవడానికి ఉపయోగపడేదే మనకు ప్రభునందు కలిగిన విశ్వాసం. ఇది గొప్ప ఆయుధం, ఇది గొప్ప వరం, ఇది గొప్ప పనిముట్టు. దీన్ని వాడాలి, దీంతో పోరాడాలి, దీన్ని ఉపయోగించుకుంటూ పోవాలి. దావీదుకు విశ్వాసం ఉంది కాబట్టి గొలియత్తో నేను పోరాటం అన్నాడు. మనము నిల్చున్నది యుద్ధభూమి, పోరాట పటిమ కనపరచాల్సిందే, పరిశుద్ధత కనపరచాల్సిందే, జీవాన్ని పొందుకోవలసిందే, విజయాన్ని పొందుకోవలసిందే, అద్భుతాన్ని పొందుకోవలసిందే, ఆశ్చర్యకార్యాన్ని పొందుకోవలసిందే. కేవలం మన నమ్మకం, మన విశ్వాసమే. కాబట్టి విశ్వాస తీర్మానాన్ని తక్కువ చేసుకోకండి, విశ్వాసాన్ని కోల్పోకండి. చివరిలో ఒక మాట, రోమిలికి రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. 18వ వచనం నుంచి చదువుకుంటే గనక, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక. చూసారా, అబ్రహాం, నువ్వు వదిలే, నీ ప్రాంతాన్ని వదిలే, నీ ప్రజలను వదిలే, నీ తల్లిని వదిలే, నీ అక్షలను వదిలే, నీ అన్నదమ్ములు వదిలే, నీ వృత్తిని వదిలే, నీ వ్యాపారం వదిలే, నీ పొలాలు వదిలే, నీ ఆస్తి విడిచిపెట్టు. ఎలా బతుకుతాడా? ప్రభునందు నమ్మకమే బ్రతికిస్తుంది, ప్రభునందు విశ్వాసమే బ్రతికిస్తుంది. వీళ్ళందరూ లేక ఎలా బ్రతుకుతావు? ప్రభుని బట్టి బ్రతకాలి, నమ్మకాన్ని బట్టి బ్రతకాలి, విశ్వాసాన్ని బట్టి బ్రతకాలి. హల్లెలూయా. అతడు విశ్వాసమందు బలహీనుడు కాలేదు. అటు తరువాత పిల్లల కోసం ఎంతో బాధపడ్డాడు, తప్పిదాలు జరిగాయి, తప్పుడు పిల్లలు పుట్టారు. నో, అది కాదు, స్టాండ్ తీసుకో, రైట్ స్టాండ్ తీసుకో అన్నాడు ప్రభు. రైట్ స్టాండ్ తీసుకున్నాడు. వాగ్దాన పురుషుడు వచ్చాడు, తర్వాత పరీక్షించాడు ప్రభు. ఆ పరీక్షలో కూడా ప్రభునందు విశ్వాసమే తనకు గెలిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనుడు కాలేదు, విశ్వాసమునందు బలహీనుడు కాలేదు. రమారమ 100 ఏండ్ల వయసు గలవాడైంది. అప్పటికి తన శరీరము మృతులమైనప్పటికీ సారా గర్భము మృతులమైనట్టు ఆలోచించిన గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక. He never doubted God's promise. He never become weaker in his faith. అంతకాకుండా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు
సమర్థుడని రూఢిగా విశ్వసించాడు. విశ్వసించి ఆ విశ్వాసము వలన బలము పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది. అందుకోసమే నీతిమంతులు విశ్వాస మూలంగా జీవించాలని కోరుకున్నాడు. పౌలు చెప్పాడు ఆ మాట. నీతిమంతుడు విశ్వాసములు 1:17, రోమా 1:17. నీతిమంతుడు విశ్వాసంగా, ఆయన నీతిగా ఎంచబడింది. విశ్వాసము బలహీనం కాకుండా విశ్వాసం రూఢిగా నమ్మాడు, మరింత బలం పొందుకున్నాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. పౌలు గారు మాట్లాడుతూ రోమీయులతో ప్రారంభంలో ఏమని మాట్లాడాడంటే, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి వానియందు బయలుపరచబడుచున్నది. విశ్వాసం ఎప్పుడైతే పెరుగుతుంటుందో దేవుని నీతి మనలో కనబడుతుంటది. అందుకోసమే నీతిగా బ్రతికాడు, నిజాయితీగా బ్రతికాడు అని చివరిలో ఆ వ్యక్తి గురించి చెప్పబడుతుంది. మంచి పోరాడానయ్యా, మంచి పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసము కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి నీతి అనేది తనలో ఉంది. ఆ నీతి కిరీటాన్ని దేవుడు అక్కడ ఇస్తాడు. నేను క్రైస్తవురాలా కాపాడుకోవలసింది విశ్వాసం. ఆ విశ్వాసంతో మంచి పోరాడాలి. వ్యాధులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు విశ్వసించు. విశ్వాసంతో పోరాటం చేయి. ప్రభువు నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు, జీవమిస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్నిస్తాడు. ఒకవేళ నువ్వు విశ్వాసంతో నీ పరుగు గనక కాడముట్టిస్తే నీ కొరకు నీతి కిరీటాన్ని ఇస్తాడు. అట్టి కృప మనందరితో పాటు ఉండాలని, ప్రభువా నేను అపనమ్మకం ఉంచుకున్న సహాయం చేయనాయనా అని ఒకవేళ ఈ రోజున నువ్వు విశ్వాసంలో వెనకబడి ఉంటే గనుక ఈ ప్రార్థనతో ఏకీభవించాలని కోరుకుంటూ, ప్రభు దగ్గర బలం పొందుకోవాలి. విశ్వాసంలో బలహీనం కాకుండా మరింతగా అంతకంతకు బలపడుతుంటే దేవుని నీతి మనలో బయలుపరచబడుతుంది. కాబట్టి విశ్వాసము ఒక ఆయుధం, విశ్వాసము ఒక వరం, విశ్వాసము ఒక అద్భుతం, ప్రశస్తమైనది, పరిశుద్ధమైనది, బలమైనది. దాంతో మనం ముందుకు వెళ్దాం, పోరాడదాం, కాపాడుకుందాం. అట్టి కృపతో దేవుడు మనకి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. వ్యాధులు వచ్చాయని, కరువులు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని కృంగిపోయి ప్రభువునందు విశ్వాసం అందు బలహీనలు కాకుండా బలంగా ఉంటే గనక దేవుని నీతి నీ అందు కనబడుతుంది. దేవుని నీతి కిరీటం నీ కొరకు దాచిపెట్టబడుతుంది అని ప్రోత్సహిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మరి ఎవరైనా సరే దయచేసి ఒకవేళ వెనకబడితే రిజిస్టర్ కండి, వెనక్కి రండి, మళ్ళా నమ్మండి, మళ్ళా ప్రారంభించండి. మీ విశ్వాస యాత్ర ప్రభువులో కొనసాగించవలసిందిగా వేడుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్.
ప్రార్థించండి. సకల ఆశీర్వాదానికి కానుపుత్ర నిఘనమైన నామములు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ప్రభా అయ్యా మీ దాసు ద్వారా తండ్రి యేసయ్య అయ్యా నీ బలమైన స్వరం తండ్రి ప్రభా మా అందరికి వినిపించో తండ్రి యేసయ్య హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో ప్రభా ఈ లోకంలో తండ్రి శాతాను ఒక శక్తి సమూహంతో ప్రభా పోరాడడానికి ప్రభా అయ్యా తండ్రి మీ ఆత్మ బలం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తుంది తండ్రి యేసయ్య. అయ్యా తండ్రి ప్రభా మీ ఆశీర్వాదం మేము పొందుకోవాలైతే ప్రభా ఈ యుద్ధంలో తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా మేము బలపరచబడాలి తండ్రి వాక్యం ద్వారా వాక్యంలో స్థిరపరచం తండ్రి నడిపించాను తండ్రి యేసయ్య. దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యం ప్రభా ప్రతి హృదయంలో తండ్రి అయ్యా గొప్ప విజయాన్ని సమకూర్చున్నట్టుగా ప్రభా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభా. ఎవరైతే ప్రభా ఇదను వాక్యం విని అయ్యా తండ్రి విశ్వాసంలో వెనకబడి ఉంటే ప్రభా నీ వాక్యం చేత మమ్మల్ని బలపరిచండి తండ్రి అయ్యా తండ్రి. వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని బలపరిచండి తండ్రి యేసయ్య. అయ్యా తండ్రి ఈ జీవితంలో తండ్రి ప్రభా అయ్యా నీ వాక్యము ఉండాల తండ్రి. వాక్యంలో ప్రభా మమ్మల్ని స్థిరపరచండి, నడిపించండి, వాక్యంని హత్తుకొని జీవించడానికి అట్టి కృప మా అందరికి దయచండి ప్రభా. అలాగే ఆన్లైన్ ద్వారా ఎంతో మంది ప్రభా ఈ వాక్యం వినాలో తండ్రి. ఈ వాక్యం చేత ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభా. అలాగే తండ్రి పరిచయం దీవించండి, అలాగే సంఘంలో జతపరచండి, ప్రతి బిడ్డను పేరు పేరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా మా బిడ్డలు కూడా జ్ఞాపం చేసుకోండి, ప్రతి బిడ్డను పేరు పేరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తుందండి. అలాగే ప్రభా ఈ పరిచర్య ద్వారా అనేక మంది దీవించబడాలి. అలాగే ప్రభా ఎంతో మంది ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తుందండి. ప్రతి బిడ్డను పేరు పేరుని కుటుంబికిని పేరు పని దీవించి ఆశీర్వదించని ప్రార్థిస్తుందండి. సమస్త మహిమగంతా ప్రభావం అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడిన మనకందరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డకు, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. చెయ్యు